హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న డే వచ్చేసేసి క్రిస్మస్ రోజు అనమాట. సో ఆ రోజు వెడ్నెస్డే మార్నింగ్ వచ్చేసేసి ఇంకా చక్క ఎగ్ మ్యాగీ అయితే చేసేసుకొని టిఫిన్కి అది తినేసేస్తున్నాం అనమాట. ఆ రోజు వచ్చేసేసి మా హస్బెండ్కి హాలిడే ఉంది. చక్క అలా బయటికి వెళ్ళిపోదాము అన్న చిన్న ఆలోచనతోటి అలా బయటికి వెళ్ళాం. కారు కొంచెం అంతా కూడా దుమ్ము డస్ట్ అది ఉంది. దుమ్ము అన్నా డస్ట్ అన్నా ఒకటే కదా. సో డస్ట్ ఎక్కువగా ఉందని నీట్గా తుడుచుకుంటున్నాడు. ఇక్కడైతే నేను నార్మల్ మన వీడియో కోసమని అలా వీడియో స్టార్ట్ చేయలేదు. నేను మా ధీరుకు చూపించాలి, వీళ్ళు చూడరా కార్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు అనేసి నా ఆలోచనతో ఆ కారు తుడిచేదంతా కూడా వీడియో తీసుకున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకా సరుకులకు వెళ్తున్నాము. అక్టోబర్లో ఏమో తీసుకొని వచ్చానండి సరుకులను. తర్వాత పెళ్ళికి వెళ్ళాలి కదా అన్న ఆలోచనతో సరుకులు తెచ్చుకోలేదు. ఊరి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఒక్కటి ఉంటే ఒకటి అయిపోతుంది. పప్పులు తెచ్చుకున్నాను అనుకుని నూనె అయిపోయింది, నూనె తీసుకొచ్చుకున్నాను అనుకుని పల్లీలు అయిపోయింది, అదే అయిపోయిన తర్వాత కందిబ్యాళ్ళు అయిపోయి అబ్బబ్బబ్బా ఒక 5 days అయితే నాకు ఏం వంట చేయాలా అర్థం కాని సిచ్యువేషన్ లాగా అయిపోయింది అన్నమాట. ఒక చట్నీ టమోటా కర్రీ ఇట్లా చేసేసేస్తుంటుంది నేను ఏమి ఉంటే వాటితోటి. అంటే వెళ్ళి తీసుకొచ్చేదానికి నేను మా గ్రీషుని ఉన్నాం, మా హస్బెండ్ బిజీ ఉన్నారు, ధీరు లేడు కదా. సో ఈ విధంగా ఏం తీసుకొచ్చుకోలేకపోయాం. ఇంకా పాప మా పరిస్థితిని చూసి మా ఆయన ఈరోజు నాకు సెలవు లేపాండి, తీసుకొని పోతాను, తీసుకొచ్చుకోండి, మళ్ళీ నాకు 2 నెలల వరకు అడగకూడదు అని మమ్మల్ని అయితే పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. రోడ్డు చూసారు ఎంత నిర్మానుషంగా ఉంది. ఆ రోజు చెప్పాను కదా క్రిస్మస్ అని. సో అక్కడ మా ధీరుకి కూడా హాలిడే ఇచ్చారు. సో చక్క ఒక టెన్నిస్ కోర్ట్ని అయితే బుక్ చేసేసుకొని వాడు ఆడడానికి అక్కడికి వెళ్ళాడు అంట. ఇక్కడ మేము ఇలా బయటికి వచ్చి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ మా వాడు వచ్చేసేసి సూపర్ డూపర్గా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. హాలిడే కదా వాడికి కూడా. సో మేము వచ్చేసేసి ఈ మధ్య లోకల్లో ఉన్న డిమార్ట్ కాకుండా కొడుమూరు సైడ్ ఉంది కదండి, అక్కడ డిమార్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ రష్ అది ఉండటం లేదు. దట్టు మనకు అలవాటు అయిపోయింది అక్కడ ఆ డిమార్ట్లో ఎక్కడ ఏం ఉంటాయి సరుకులు అనేసని. ఇంకా ఒక్కొక్క టైము ఒక్కొక్క సరుకులకు వెళ్తూ ఉన్నాను అనుకోండి, అవి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవడానికే నాకు సగం టైం పట్టేస్తుంది కదా. సో అలవాటైపోయిన సైడ్కి వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడ ఏముంటుంది అని ఒక మనకు ఆలోచన అయితే ఉంటుంది కదా అన్నట్టుగా అనేసని. దట్టు అక్కడ రష్ ఎక్కువగా ఉండటం లేదు. ఇంకా తెలుసో తెలియదో అక్కడ సైడ్ డిమార్ట్ ఒకటి ఉంది అనేసని చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. ఇంకా మేమైతే హ్యాపీగా లిస్ట్ అయితే రాసేసుకున్నాం. మా హస్బెండ్ చేతిలో అయితే పెట్టేసి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు దేనికో కొట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. ఇది తీసుకో అంటే అది వద్దులే అనేసని, అది తీసుకుంటే ఇది వద్దులే అనేసని తండ్రి కొడుకు కూతురు కొట్లాడుతున్నట్టుగా అనిపించింది. సో ఫైనల్గా అయితే గ్రాసరీస్ తీసేసుకున్నాం. ఇంకా ఇవి తీసుకుంటావా బిడ్డ అనేసి అంటే వద్దు వద్దు డాడీ ఈరోజు ఏంటి వెడ్నెస్డే. సో తను వచ్చేసేసి మాకు మన దివ్య కుండ బిర్యానీ అయితే అడిగింది. మార్నింగ్ లేవంగానే అడిగింది, డాడీ నాకు దివ్య కుండ బిర్యానీ తినాలనిపిస్తుంది అనేసి. తను ఓన్లీ రైస్ మాత్రమే తింటుంది అనమాట, పీసెస్ అవి తినదు. కానీ ఆ ఫ్లేవర్ ఇష్టము దానికి, దివ్య కుండ బిర్యానీ రైస్ ఫ్లేవర్ ఇష్టము. సో అది తిందాం డాడీ అని అంటే సరే అనేసాను. ఇంకా మనము డిమార్ట్కి వెళ్ళేటప్పటికి ఆర్డర్ అయితే పెట్టేసేసేసారనమాట. డిమార్ట్ సరుకులు అన్నీ కొన్న తర్వాత ఆర్డర్ పెట్టారు. మనం ఇంటికి వచ్చేసరికి అది కూడా ఇంటికి అయితే వచ్చేసేసింది. అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకుందాము అంటే ఎంత రష్ ఉన్నారండి ఆ రోజు ఫెస్టివల్ అని చెప్పాను కదా. సో ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా, దట్టు వేడిగా అయితే వస్తుందండి. చూడండి ఎలా ఉందో మన కుండ మటన్ బిర్యానీ అన్నమాట. ఏం చెప్పాను నేను, దివ్య మటన్ కుండ బిర్యానీ అన్నమాట. చాలా బాగుంటుంది. సో నాకు వచ్చేసేసి ఆ పీసెస్ మటన్ పీసెస్ నేను తిననండి, అంత ఇష్టంగా తినను. చికెన్ తింటాను నేను. సో అందుకోసం నేను చికెన్ మంచూరియా తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. కొంచెం స్వీట్నెస్ కొంచెం ఇట్లా ఉండదు, నాకు చాలా ఇష్టం. మంచూరియా తెప్పించుకున్నాను. సో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుందండి. చికెన్ మంచూరియా వచ్చేసేసి ఒక స్టార్టర్ కింద కానీ ఇలా రైస్లో కానీ హ్యాపీగా అయితే తినేసేయచ్చు. మనకు వచ్చేసేసి ఇంకా గ్రేవీ ఇచ్చారు, ఆనియన్స్ ఇచ్చారు, రైతా ఇచ్చారు. సో
గ్రీష్ గార్డ్ వచ్చేసేసి రైస్ అది పెట్టేసేసుకుంది. నేను ఫస్ట్ ఒక్క పీసు మటన్ది వచ్చేసి చాలా బాగుంటుంది చూడు, ఇది చాలా సాఫ్ట్గా, అందులో దివ్య కుండ బిర్యానీ మటన్ సాఫ్ట్గా ఉంటుందండి, అందులో దిగులే లేదు. సో ఒక్క పీస్ వేస్తాను అనేసి మా హస్బెండ్ అయితే నాకు కొంచెం రైసు ఒక పీస్ని అయితే నాకు వేసి ఇచ్చారు. ఒక్క పీస్ మటుకు తిన్నాను, తన కోసం అని ఒక పీస్ని వేసుకొని తిన్నాను. ఆ తర్వాత ఈ రైస్ తోటి చికెన్ మంచూరియా నంచుకొని తిన్నాను. వావ్ అన్నట్టుగా అనిపించింది. రైస్ అయితే కామన్ కదండి, చికెన్కి కానీ మటన్కి కానీ రైస్ బిర్యానీలో కామనే ఉంటుంది. పీసెస్ని అలా వేసి మనకు చేసి ఇస్తారని నా చిన్ని ఆలోచన అన్నమాట. సో నేనైతే ఈ రైస్ తోటి చికెన్ మంచూరియాని అలా ట్రై చేశానమాట. మా హస్బెండ్ కోసం ఒక పీస్ని అయితే వేసుకొని తిన్నాను. సో గ్రీష్ గార్డ్ వచ్చేసి సూపర్ డూపర్గా రైస్ని అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా జరిగిపోయింది కదండి. ఈవినింగ్ ఇంకా సరుకులన్నీ తెచ్చుకున్నాం. ఆయిల్ బాగా నిండుకు కనిపిస్తుంది, దట్టు శనగపిండి. అది చూడంగానే గ్రీష్ ఆఫ్టర్నూన్ అనుకుంది, అమ్మ ఈవినింగ్ బజ్జీలు వేసుకున్నాం, ఇదేం కాంబినేషనే, ఇప్పుడు బిర్యానీ తిని మనము సాయంత్రం బజ్జీలు ఏంటి అని అన్నం తింటూ ఒక డిస్కషన్ జరిగిందనమాట మాకు. అమ్మ ఏమవుతుందమ్మా, మనం 6కి 6:30కి అట్లా వేసుకుందాము, ఇప్పుడు మనం 2 o'clockకే తింటున్నాము కదా బిర్యానీని, ఏమవుతుంది కానీ మనము ఈవినింగ్ చేసుకుంటాం, ఏమవుతుందమ్మా తింటే అనేసి స్టార్ట్ చేసిందాం. సర్లే ఎందుకులే అన్నట్టుగా అనేసి పాపం అండి ఇవి అదే చక్క వేసి పెడుతుంది నాకు. ఇంకా తిని కూర్చోడానికి నాకు ఏంటి చెప్పండి కానీ. సో ఇంకా మొత్తం తనే అంత మళ్ళీ నేను పిండి తడిపియడము కానీ ఇట్లా అంతా ఏమీ చేయలేదు అండి. వీడియో కూడా అదే తీసుకెళ్ళి, అమ్మ వీడియో అన్నా తీసుకురాయే అని అంటే, నువ్వే చేసుకుంటానన్నావు కదా చేసుకో, నాకు వచ్చింది ఎందుకు, నేను చేయను అనేసి అని నేను అన్నమాట. సో 1 హ్యాండ్తో వీడియో పట్టుకొని 1 హ్యాండ్తో అయితే చేసేస్తుంది అనమాట. యాజ్ యూజువల్ అండి, అందరికీ తెలిసినదే కదా, కొంచెము వాము జీలకర్రను అయితే ఏదో వేసిందండి అందులో, నాకు తెలిసి వామే ఉంటుంది అనుకుంటున్నాను. మిరపకాయలు ఉన్నాయన్నమాట. సో కొంచెం ఆయిల్ కూడా వేడి చేసేసుకొని అందులో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెము మన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే వేసేసిందండి. చూడండి బ్యాటర్ కూడా ఎలా కలిపేసేసుకొని సూపర్గా అయితే చేస్తుందండి. ఆయిలీ ఫుడ్స్ అయితే ఇంకా బాగా చేస్తుందన్నమాట. సో పచ్చిమిర్చిలో జీలకర్ర, కొంచెం సాల్ట్ వాటి మధ్యలో కట్ చేసి ఆ సీడ్స్ తీసేసి అందులో జీలకర్ర, ఉప్పు పెట్టేసేసి బజ్జీలను వేసింది, కారం అది లేకుండగా అనేసి అనమాట. సో ఈవినింగ్ అయితే ఇలా తినేసాం. ఇంకా నైట్కి పెద్దగా ఏమి ఆలోచన చేయలేదు. ఇంకా బిర్యానీ తిన్నాము, బజ్జీలు తిన్నాము కదా అని జస్ట్ ఏదైనా మజ్జిగ తాగుదామని అనుకున్నాం. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఆ రోజు క్రిస్మస్ అని చెప్పాను కదా, ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి మనకు కేక్ తీసుకొని వచ్చి ఇచ్చారంట. అలాగే ఒక స్వీట్ బాక్స్, అంటే ఇద్దరు 2 persons, ఒకరు కేక్ ఒకరు స్వీట్ బాక్స్ అని తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మాకు కేక్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు, ధీరు కూడా ఉండిండా. సో అప్పుడే ధీరు వీడియో కాల్ చేశాడు, మా పెద్ద తమ్ముడు వీడియో కాల్ చేశాడు అనమాట. జస్ట్ క్యాజువల్గా చేశారు వాళ్ళు. ఈ గ్రీష్ గాడు ఏం చేస్తున్నావు అంటే, ఉండి చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే అని కేక్ కట్ చేశారు. ఇప్పుడు ఏంటి కేక్ అని వాళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట. ఎందుకు కేక్ అంటే ఒక పీస్ తెచ్చుకొని తింటారు కదా, కేక్ తెచ్చింది కట్ చేస్తుంది ఏంటబ్బా అనేసి వాళ్ళిద్దరు ఏంటి అని అంటే ఇట్లా సంగతి ఇట్లా మా డాడీకి తీసుకొని వచ్చారంటే వాళ్ళు కూడా ఇద్దరు చూడండి ఇక్కడ మా గగన ధీరు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని పాట అయితే పాడుతున్నారు. గ్రీష్ గార్డ్ అయితే కట్ చేసేసి వాళ్ళకి కూడా ఒక పీస్ అయితే అలా ఫోన్లోనే తినిపించేసేసిందంట. మళ్ళీ కొంచెం ఎక్కువ తింటే లావ్ అయిపోతారు కదా మా గ్రీష్ గగన మా ధీరు మా గగన, అందుకోసమని ఫోన్లోనే కొంచెం తినిపించింది. అందులో చాక్లెట్ ఫ్లేవర్ దానికి ఇష్టమైనది, ఇంకా వదులుతుందా చెప్పండి. సో నైట్ డిన్నర్కి వచ్చేసేసి కేకు ఒక స్వీటు అయితే తిన్నాం అనమాట. సో మా క్రిస్మస్ డే ఇలా జరిగింది. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.